బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో కార్యాలయంలో ఉన్న ఆర్ఏ వెంకటరెడ్డిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు తలుపులు పెట్టి మరి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఆర్ఏ వెంకటరెడ్డి పంచనామా చేస్తుండగా ఆకస్మికంగా తనిఖీ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులను తెచ్చి పంచనామా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక ఆర్ఏ వెంకటరెడ్డి పనితీరును జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. గతంలోనూ ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు, పై అధికారుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఐని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని ఎమ్మెల్యే అనిరుద్ కలెక్టర్కు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో కార్యాలయంలో ఉన్న ఆర్ఏ వెంకటరెడ్డిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు తలుపులు పెట్టి మరి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఆర్ఏ వెంకటరెడ్డి పంచనామా చేస్తుండగా ఆకస్మికంగా తనిఖీ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులను తెచ్చి పంచనామా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక ఆర్ఏ వెంకటరెడ్డి పనితీరును జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. గతంలోనూ ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు, పై అధికారుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఐని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని ఎమ్మెల్యే అనిరుద్ కలెక్టర్కు సూచించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. కీర్తన, మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏదైతే సెలవు దినం కావడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ వెంకటరెడ్డి ఆ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పంచనామా నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇదే విషయం, దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు అనిరుద్ రెడ్డికి సమాచారం అందడంతో గతంలో ఈ ఆర్ఐ వెంకటరెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఏదైతే గవర్నమెంట్ సంబంధించి ల్యాండ్లకు పంచనామా నిర్వహిస్తున్నారు, ల్యాండ్లకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారం మేరకే ఎమ్మెల్యే ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఆర్ఐ వెంకటరెడ్డి ఏదైతే గవర్నమెంట్ కు ఏదైతే అసైన్ భూములకు సంబంధించి పంచనామా నిర్వహిస్తూ అయితే అవినీతికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఆర్ఐ వెంకటరెడ్డి ఎమ్మెల్యే ఆకస్మికంగా రావడంతో ఏం చేయాలో పాలుపోక కొంత ఆశ్చర్యానికి గురైన నేపథ్యంలో ఇతనిపై ఆర్ఐ వెంకటరెడ్డి ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఏదో చెప్తుండగా ఎమ్మెల్యే పై అధికారులకు కూడా కంప్లైంట్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా ఈ వెంకటరెడ్డిపై పలు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తుండగా అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బాలానగర్ లో కూడా అదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఇక్కడ ఏం చేస్తున్నామంటూ వెంకటరెడ్డిని నిలదీసిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి పై అధికారులకు కూడా వెంకటరెడ్డి తీరుపై ఫిర్యాదు చేసినట్టు కూడా ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సంబంధించి వెంకటరెడ్డిపై గతంలో కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే ఆర్ఐ వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఇతన్ని వెంటనే సస్పెండ్ చేసి ఇతనిపై విచారణ కొనసాగించాలంటూ పలు అవినీతి ఆరోపణలు కూడా బయటపడతాయంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఇతను పై అధికారుల అండతో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇతను చాలా మంది జిల్లాలోని చాలా మంది పెద్దలకు కూడా బినామీగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇతనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కీర్తన, థ్యాంక్ యూ ప్రదీప్.
ఎందుకు వచ్చిండు రానికి బయటికి తీసుకొచ్చా సండే నాడు ఇచ్చాను ఏం చేస్తున్నాడు నువ్వు తీసుకో ఇది తీసుకో ఏం రాస్తున్నావు సార్ సక్సెషన్స్ రాస్తున్నాం సార్. సార్ బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు సార్, నేను ఏం నువ్వు రిటైర్ కాదు ఎస్ఎన్ రమ్మని ఇక్కడ రమ్మని ఎస్ఐ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ నీకు తెలియక ఈయనకు తెలియదా నేను నా రేటింగ్ లో రాస్తా సార్. ఈయనకు తెలియదా చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికే సార్ ఏం పేరు ఇది గిరప్ప. తమాషాలు పడుతున్నా తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండే నాడు పని చేసుకోమని ఎవరు చెప్పిండు నీకు జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ చెప్పిండా కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు సార్, నేను పాస్ కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నీకు బుద్ధుందా